బ్యాక్ టు న్యూస్. అమర్నాథ్ ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అన్న సీఎం జగన్ కి గాజువాక నుంచి గెలిచి గిఫ్ట్ గా ఇస్తానన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. గాజువాక ఇన్ఛార్జ్ గా వైసీపీ నియమించిన తర్వాత తొలిసారిగా అమర్నాథ్ విశాఖ వచ్చారు. తన కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాలలో ఉందని, వైసీపీ మొదటి నుంచి తనను గుర్తించి అవకాశాలు ఇచ్చిందని ఆయన అన్నారు. గాజువాకలో సీనియర్ నాయకులతో కలిసి పనిచేసి గెలిచి చూపిస్తానని అన్నారు మంత్రి అమర్నాథ్. చెబితే ఆ బాధ్యత చేయడానికి అమర్నాథ్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. అది పోటీలో నిలబడి ఆయన కోసం పోరాటం చేయడమా, ఏదో అవసరమైతే పోటీ నుంచి తప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం, రాష్ట్రంలో రెండోసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయన ఏదైతే బాధ్యత అప్పచెప్పారో 15 నియోజకవర్గాల ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల గెలుపు కోసం నువ్వు కష్టపడాలి అన్నటువంటి మాట చెప్పి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా నాకు బాధ్యతలు అప్పచెప్పారో, ఏ బాధ్యత అప్పచెప్పినా సరే పార్టీ కోసం అమర్నాథ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడనేటువంటి విషయాన్ని ప్రజల సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అంతే ప్రేమ అభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు చూపించి అమర్ని నా గుండెల్లో పెట్టుకొని మంచి చేస్తాననేటువంటి మాట ఇదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా